హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈరోజు బెండకాయ కారపులుసు అయితే చూపించబోతున్నా. ఇది మాకు అందరికీ తెలిసిందే కదా అంటారేమో, తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అందుకు. అయితే ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని జిగిరిపోయిన దాకా బెండకాయలను అయితే వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డ, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం 1 టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ కొంచెం బాగా వేగిన తర్వాత టమాటాలు పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇది కూడా చక్కగా మగ్గింది. దీన్ని ఇంకొకసారి అలా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం అయితే వేసుకొని ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకొని ఇంకాసేపు ఉంచేసిన తర్వాత అది కొంచెం బాగా వేగిపోయి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసుకోవాలి. బాగా కలుపుకొనేసి దీంట్లో చింతపండు గుజ్జు అయితే వేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకొని పులుపు కూడా చెక్ చేసుకొనేసి ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చిక్కబడేంతవరకు. చూడండి, చక్కగా చిక్కబడి చాలా 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 టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి.